జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మన ఊరి సమస్య తీరిపోయినట్టే. నమస్కారం. బాగున్నారా మీరంతా? మన గీతమ్మ కూతురు గుండమ్మ అందరూ బాగున్నారు కదా? బాగున్నాం. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం అండి. నమస్తే. చెప్పండి. ఏమని చెప్పమంటావమ్మా? ఊళ్ళో ఒకళ్ళకే కష్టం వస్తే పలానా వాళ్ళ కష్టం వచ్చిందని చెప్తాం. కానీ ఊరందరికీ ఒక్కటే కష్టమమ్మా, ఒక్కరి వల్ల కష్టమమ్మా. వీటన్నిటికీ కారణం ఆ సారాయి సరోజేనమ్మా. మీ పూర్వీకుల నుంచి మీ అమ్మగారి హయాం వరకు ఎంతో వైభవంగా ఉండే ఈ గుడి పరిస్థితి చూసారా ఇప్పుడు ఎలా ఉందో? పట్టించుకునే నాదుడే లేడు. గుడి అవస్థ చూడలేక ఊరి జనం ఏదైనా చేద్దామనుకున్నా ఆ సరోజ చేయనివ్వదు. బడి గుడి ఆసుపత్రులే కాదు, ఊళ్ళో పొలాలు, మా బ్రతుకులు కూడా ఆమె ఆధీనంలోనే పెట్టుకుందమ్మా. అసలు ఆ సరోజ ఎవరండి? మీ ఊరి ప్రెసిడెంటా? కాదు బాబు, ఈ ఊరికి పట్టిన శని. ఊర్లో ఇంతమంది ఉన్నారు, ఒక్క ఆడదాన్ని ఎదిరించలేకపోయారా? ఎదిరించలేక కాదమ్మా, ఎదిరించే దారి లేదు. ఈ ఊర్లో ఉన్న సగానికి సగం పొలాలు తన తనకలోనే ఉన్నాయమ్మా. తన మాట కాదంటే పొలం దక్కదు, ఎదిరిస్తే ప్రాణం దక్కదమ్మా. మీ అమ్మగారు నీళ్ల కోసం పొరుగురు వాళ్లతో కొట్లాడి మరీ నీళ్లు తెప్పించేది. పంటలు పండేవి, మా బ్రతుకులు పచ్చగా ఉండేవి. ఆ సారాయి సరోజ రాక్షస పాలన మొదలైన దగ్గర నుంచి ఊరికొచ్చే నీళ్ల కాలువలన్నీ మూయించేసింది. పొలాలకు నీళ్ళొచ్చే దారి లేక పొలాలు ఎండిపోవడం మొదలయ్యాయి. అవసరాలు, అప్పులు, వాళ్లతో మేము ఇప్పుడు పడుతున్న తిప్పలు. ఊరి జనాన్ని ఏడిపించడం ఒకటే కాదమ్మా, దాని పీడన గుళ్ళో ఉన్న అమ్మవారికి కూడా తప్పలేదు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు కూడా జరగడం ఆగిపోయి కొన్ని ఏళ్లైంది. ఎవరున్నా లేకపోయినా అమ్మవారి ఉత్సవాలకి ఎలాంటి ఆటంకం కలగకూడదనే మా గీతమ్మ 25 ఎకరాల గుడికి రాసిచ్చింది కదా. చూడు సరోజ, గతంలో ఏం జరిగిందనేది నేను మాట్లాడను, కానీ నువ్వు చేస్తున్న పనులేవి కరెక్ట్ గా లేవు. నేనేం చేశాను? పిల్లల్ని చదువుకోనివ్వకుండా చేశావు, పెద్దవాళ్లకు వైద్యం అందకుండా చేశావు, పొలాలకు నీళ్లు లేకుండా చేశావు, ఆఖరికి గుడిలో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు కూడా లేకుండా చేశావు. నేనేమి దోపిడీలు దౌర్జన్యాలు చేస్తూ ఎవరి పొలాలు మింగేలేదు. అప్పులిచ్చి ఆక్రమించుకున్నావుగా. నేనేమైనా కావాలని చేయమన్నానా మిమ్మల్ని? మీ అవసరాల కోసం మీరు అప్పులు చేశారు. మీరు అది కట్టలేని పరిస్థితుల్లో నేను ఆ పొలాలు లాక్కున్నాను. అది తప్ప? అప్పు చేసే అవసరాన్ని కల్పించింది నువ్వు, అది తప్పు కదా? ఊరోళ్ల కోసం నువ్వెందుకు వకాల్తా తీసుకుంటున్నావు? వాళ్ళు ఊరోళ్లు కాదు, నా వాళ్ళు. వాళ్లకు కష్టం వస్తే నేనొస్తాను. వాళ్ళ సంతోషంలో నేను పాలు పంచుకుంటాను. ఈ ఊరు నాది. ఈ పొలాల సంగతి, వీళ్ళు చేసిన అప్పుల సంగతి ఖచ్చితంగా తేల్చాకే నేను ఈ ఊరు వదిలి వెళ్లిపోతాను. త్వరలో అమ్మవారి జాతర జరిపించాలి.
దేవుడి మాన్యానికి సంబంధించిన పొలాలు ఉన్నాయి కానీ వాటి మీద వచ్చే ఆదాయం ప్రతి ఏటా చూపించటం లేదని మీ మీద అభియోగం. దానికి సమాధానం చెప్పు. లెక్కలు చెప్పకపోతే పట్టపగలే మీ అక్కకి మీకు చుక్కలు కనపడతాయిరా అన్నయ్య. ఏంటి బెదిరిస్తున్నావా? హా? బెదిరించడానికైతే ఒక్కదాన్నే వచ్చేదాన్ని కానీ ఊరందరినీ వెంట పెట్టుకొని ఎందుకు వస్తాను? చూడు సరోజ, మా అమ్మ మంచిది కాబట్టి నువ్వు తప్పు చేసినప్పుడల్లా నీకు బుద్ధి చెప్పి వదిలేసి, కానీ నేను అంత మంచిదాన్ని కాదు. ఒడుకు రక్తం కదా. ఏమైందండి? చెమటలు పడుతున్నాయి. కరెంటు పోయింది కదండి. కాబట్టే చిరాకు వచ్చేస్తుంది. ఈ ఊర్లో ప్రతిరోజు రాత్రి 10 అయ్యేసరికల్లా కరెంటు పోతుందంట. మళ్ళీ ఎప్పుడు వస్తుందంట? ఫోన్ వస్తుందంటే ఏం చెప్తాం? కరెంటు పరిస్థితి కూడా అంతే. కరెంటు పోవడం తెలుసు, కానీ ఎప్పుడొస్తుందో ఎవ్వరికీ తెలియదు. అంటే కరెంట్ వచ్చేంత వరకు జాగారనేనా? ఏ నిద్ర వస్తుందా? నిద్ర ముంచుకొస్తుంది, కానీ ఏసీ లేకుండా ఫ్యాన్ తిరగకుండా ఎలా? సరే, కొద్దిసేపు ఓపిక పట్టండి. ఏంట్రా ఏదో అలికిడొస్తుంది? ఇటు పక్కకెవరు వచ్చినట్టున్నారక్క. కొంపదీసి పోలీసులేమో అక్క. రాత్రిపూట రైడ్ చేసేసి సారాయి బాటిల్ పగలగొట్టేసి మన ఎముకలు ఎరక్కొట్టేసి. రే రే రే, ఈ సారాయి కొట్టు సరోజ ఇంట్లోకి అడుగు పెట్టడానికి గుళ్ళో ఉన్న దేవతకే ధైర్యం సరిపోదురా. పోలీసులు ఎందుకు వస్తారు? ఎవరో చూడండి వెళ్ళి. రేయ్, ఎవర్రాది? ఎవరాది? రేయ్, భయం. ఈ సరోజ భయపడటం అనేది ఆ గీత చావడంతోనే పోయిందిరా. ఆ గీత పేరు చెప్పుకొని దాని కూతుర్నంటూ వచ్చి నువ్వు తిన్నదానికి లెక్కలు చెప్పాలి, నువ్వు కొట్టేసిన దానికి డబ్బులు కట్టాలి అంటే నోట్లు కట్టలు పట్టుకెళ్ళటానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? మరి ఈ పనులు? పైసలు కావాలన్నది దానికి లెక్కలు చెప్పడానికి కాదురా, దాన్ని ఇరుకున పెట్టడానికి. లోతుల్లో లెక్కలు చెప్పకపోతే నా ఇంట్లో పంచాయతీ పెడతానంది. ఇప్పుడు డబ్బులు ఊరి జనం ముందు పడేసి ఆ గుండమ్మని రోడ్డు మీదకి లాగుతాను. నన్ను ఎదిరించే శక్తి లేకుండా చేసి అష్ట దిగ్బంధన చేస్తాను. అందుకు పైసలు కావాలి, కొట్టండ్రా ఫోన్లో. ఏం చేస్తున్నావు అన్నయ్య? లేదు, దీంతో యుద్ధం చేస్తున్నా. ఆయుధం లేని యుద్ధమా? అవునే, కోల్డ్ వార్. నేనేం చేశానని? నువ్వు కాదు, ఈ ఊరి జనం నన్ను హర్ట్ చేశారు.
వాళ్ళు నిన్ను హట్ చేయడం ఏంటన్నయ్య? గుడికి వెళ్ళాం కదా, వెళ్లేదారిలో అందరూ నన్ను ఏమని పిలిచారు? మీరు గుండమ్మ మొగుడు కదా? విన్నావా? ఆదిత్య భార్య గుండమ్మ అనాలి గాని గుండమ్మ మొగుడు అంటమేంట్రా? అంటే నేనేమన్నా తనకు తోకనా? అలా ఎందుకు అనుకుంటున్నావు మనవడా? గుండమ్మంటే ఊరి జనానికి అభిమానం. తన భర్తవి కాబట్టి గుండమ్మ మొగుడు అన్నారు. ఇందులో హర్ట్ అవడానికి ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. నాకు అర్థం అవుతుంది, అందుకే కాలుతుంది. ఏంటండి చిన్నపిల్లలాగా? సిటీలో ఉన్నప్పుడు మీ ఆఫీస్లో మీరంటే ఏంటో అందరికి తెలుసు కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇచ్చేవారు. నేను వస్తే మీరు ఆదిత్య సార్ వైఫ్ కదా అని అనేవారు. అప్పుడు నేను ఏమైనా ఫీల్ అయ్యానా? ఫ్యాక్టే కదా. ఇది అబద్ధమా? మీరు నా భర్త కదా. అవన్నీ నాకు తెలీదు. నీ పేరు ముందు నా పేరు వెనక పెట్టడం నాకు నచ్చలేదు. సర్లే, పేరు మార్చమని ఊర్లో దండోరా వేయించి చెప్దాం గాని ఇంతకీ ఏంటా ఫైలు? కొంచెం అర్జెంట్ పని, ఫ్యాక్స్ చేయాలి, టౌన్కి వెళ్ళొస్తాను. ఒక్కరే ఎలా వెళ్తారండి? కూడా బాబీని కూడా తీసుకెళ్ళండి. బాబీ నువ్వు కూడా వెళ్ళు. సరే వదినా. వాడెక్కడికి? మీకు తోడుగా. దేనికి తోడు? అంటే నీకు ఊరు కొత్త, దారి కూడా కొత్త, అంతా కొత్త కదా బాబు. అంటే వీడికి ఈ ఊరి అలవాట్లు, ఈ ఊరి రోడ్లన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి దేకాడా? నాకెంత తెలుసో వీడికి అంతే తెలుసు కదా. కరెక్టే కదా. అయితే నేను వస్తాను మనవడా. చూడండి, నేనేం చిన్నపిల్లాన్ని కాదు, నోట్లో నాలుక లేనోడిని కాదు, నేను వెళ్ళగలను. ఒకవేళ ఎక్కడైనా దారి తప్పితే? గుండమ్మ మొగుడని చెప్. మనవడా, ఇప్పుడు చెప్పిన మాట మాత్రం మర్చిపోకే. దారి తప్పితే ఆ మాటే నీకు శ్రీరామ రక్ష. థ్యాంక్స్. మంచిది. దొంగ గుళ్ళో దొంగలు పడ్డారండి. ఏమైంది పూజారి గారు? అమ్మా, గుళ్ళో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దొంగలు ఎత్తుకుపోయారమ్మా. ఏంటి, ఉత్సవ విగ్రహాన్ని ఎత్తుకుపోయారా? ఎప్పుడు ఇక్కడ ఇలా జరగలేదు. అయితే ఇది ఖచ్చితంగా ఎవరో కొత్త వాళ్ళ పని అయి ఉంటుంది. వాళ్ళని మీరు చూసారా పంతులు గారు? చూశానమ్మా. ఎవరండి? ఉదయం కారులో ఇద్దరు వ్యక్తులు గుడికొచ్చారు కదమ్మా. మీ ఆయన గారు వాళ్ళిద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. వాళ్ళేనమ్మా అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించింది. అసలు వాళ్ళు మా ఆయన ఫ్రెండ్స్ కాదండి. కాకపోవడం ఏంటండి, ఆదిత్య బాబే కదా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని, పైగా సిటీ నుంచి వచ్చారని, వాళ్ళ పేరున అమ్మవారికి పూజలు కూడా చేయించమన్నారు కదా. వాళ్ళేనమ్మా ఈ దొంగతనం చేసింది. నా కళ్ళతో చూసా. ఆపడానికి ప్రయత్నం చేస్తే ఇదిగో నా తల మీద కొట్టి పారిపోయారమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఈ ఊరు దాటకూడదు. తాతయ్య, ఆయనకి ఫోన్ చేయి. అమ్మా, కలవట్లేదమ్మా. మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు తాతయ్య.
మనవడా మనవడా అయ్యో, రత్నం. ఏమండి, త్వరగా పట్టండి, పోతుల్ని తీసుకెళ్దాం. ఏమండి, లేవండి, కళ్ళు తెరిచి చూడండి. అనయ్య ఏమండి అన్నయ్య. అది అనయ్య అనయ్య లే అనయ్య 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 లే అనయ్య ఏమండి, డాక్టర్ని తీసుకురమ్మని చెప్తే తాతయ్య ఇంకా రాలేదేంటి? లేవండి, కళ్ళు తెరవండి, లేవండి. రండి స్వామి. క్యూర్ అవ్వాలంటే యాగం చేయాలా, హోమం చేయాలా, లేకపోతే ఏవైనా స్పెషల్ పూజలు గాని చేయాలా? ఎంత ఖర్చు అవుతుంది? లోకేశ్వరి, అవునండి, ఇలాంటి పరిస్థితుల్లో రావాల్సింది డాక్టర్. ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే ఇదిగో ఇలాగే ఏదో అపచారం, గ్రహ దోషం, దోష నివారణ అంటూ కథలు చెప్తారు. డాక్టర్ ఎక్కడున్నారో కనుక్కుని వెళ్లి వెంట పెట్టుకుని తీసుకురండి. ఏ డాక్టర్ని పిలిపిస్తావు? ఎంతమంది డాక్టర్లను పిలిపించినా ఇతను మామూలు మనిషి అవలేడు. గుడిలో ఉత్సవ విగ్రహం ఎత్తుకుపోవడం దొంగలు చేసిన పాపం. తెలియకుండా వాళ్ళకి సాయం చేయడం ఇతను చేసుకున్న కర్మ. కర్మఫలం ఎంతటి వారైనా అనుభవించాల్సిందే, దానికి తిరుగుండదు. స్వామి, ఆయన తెలియక చేశారని మీరే అంటున్నారు. అప్పుడు దోషం ఎలా అవుతుంది? తెలియక బావిలో పడితే ఏం జరుగుతుంది? ప్రాణం పోతుందా లేదా? ఎవరైనా వచ్చి సాయం చేయొచ్చుగా. సాయం సాయం చెయ్యాలి అంటే ఎవరో ఒకరు అక్కడికి రావాలి. రావాలి అంటే ఆ దైవం సహకరించాలి. నువ్వు బావిలో పడి ఉన్నావన్న విషయం ఆ వచ్చిన వాడికి తెలియాలి. అప్పుడే కదా చేసేది సాయం. ఇతని విషయంలో కూడా అంతే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి తెలియక చేసిన దానికి ఈ ప్రాణి పశ్చాత్తాపడుతున్న విషయం ఆ భగవంతుడికి తెలియాలి. తెలిసేలా మీరే చెయ్యాలి. ప్రాయశ్చిత్తం చెప్పాలి. మరో 3 రోజుల్లో పౌర్ణమి రాబోతోంది. ఆ పౌర్ణమి నాడు రాత్రి గుడిలో అపహరించబడిన ఉత్సవ విగ్రహం యథాస్థానానికి చేరుకోవాలి. ఆ విగ్రహానికి అభిషేకం జరగాలి. ఆ అభిషేక తీర్థం తాగిన రోజే ఇతను మామూలు మనిషి అవుతాడు. అలా జరగలేదో
అలా చెప్తే ఆ జనం ముందు నిన్ను కొట్టి చంపేస్తారు. కత్తి మన చేతుల్లో ఉన్నంత వరకు మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఒక్కసారి విసిరిన తర్వాత అది ఏం చేస్తుందో, ఎవరిని వేస్తుందో మన చేతుల్లో ఉండదు. నీ పరిస్థితి కూడా అంతే. నీ గురించి బయటకు తెలియకుండా ఉండాలంటే నువ్వు నోరు మూసుకొని ఉండాలి. గుళ్ళో విగ్రహం పోవడం, గుండమ్మ ఈ ఊర్లో అడుగు పెట్టడం వల్ల జరిగిన అరిష్టం. విగ్రహం తిరిగి రాకపోతే తన మొగుడు చస్తాడనడం దాని కర్మ. కంగ్రాచులేషన్స్ లోకేశ్వరి, నువ్వు కాదన్నా మిత్రురాల్వే. చూడు పాప, విగ్రహం పోయింది, గుండమ్మ మొగుడు పోతాడు, అవన్నీ పక్కన పెట్టు. నువ్వు నాకొక హెల్ప్ చేయాలి. నీకు హెల్పా? నేను చచ్చినా చేయను. చచ్చినట్టే చేస్తావు. లేదంటే ఆ దొంగల్ని ఊరు ముందు నిలబెడతాను. అప్పుడు ఊరు జనం చేతిలో నిజంగానే చేస్తావు. ఈ ఊరిలో జనాల్ని బెదిరించో, భయపెట్టో, అప్పులిచ్చో చాలా పొలాన్ని లాగేసుకున్నాను. కానీ ఆ పొలాలతో పాటు ఆ పక్కనున్న 100 ఎకరాలు నీ అకౌంట్లోనే ఉన్నాయి కదా. అవి నన్ను అక్కడికి పోయినప్పుడల్లా నన్ను చూసి ఎక్కిరిస్తా ఉన్నాయి. కాబట్టి నీ వాటాకొచ్చిన 100 ఎకరాలు నాకు కావాలి. అవా నా పేరు మీద లేవు. తెప్పించుకో. ఇప్పుడు పొలాలు అమ్ముతానంటే ఎవరు ఒప్పుకోరు. ఒప్పించుకో. నువ్వు ఏం బాధపడతావో, ఎలా పడతావో నాకు తెలీదు. నిన్ను బయట పెట్టకుండా ఉండాలి అంటే నాకు ఆ పొలం కావాలి. పోమ్మ, పో 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 పో. ఏ సరోజా, రోడ్డు గడ్డగా నిలబడ్డావేంటి? తప్పుకో. నేను తప్పుకుంటాను మాణిక్యం గారు. ఊరంతా తప్పుకొని దారిస్తారేమో అడగండి. మా అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అర్జెంటుగా వాణ్ణి సిటీకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలి. అవునండి, గుడిలో ఉత్సవ విగ్రహం పోవడంతో మా ఊరు కూడా ప్రమాదంలోనే ఉంది. దానికేం చెప్తారు మరి? మాట్లాడరేంటి? అవును, విగ్రహం లేకపోతే ఊరు నాశనం అవుతుంది. మీకేదో సమస్య వచ్చిందని మీరంతా సిటీకి వెళ్ళిపోయి కనపడకుండా పోతే ఎవరు సమాధానం చెప్తారు? నేను చెప్తున్నాను కదా, ఊరి జనానికి కష్టం వచ్చిందని గుండమ్మని తీసుకురమ్మని ఆ రోజు రాజుగారిని పంపాం. కాబట్టి వాళ్ళకి బదులు మేము జవాబుదారీగా ఉంటాం. అవును అవును, మేమంతా జవాబుదారీగా ఉంటాం. వాళ్ళు వెళ్ళండి. ఏంటండి, మన ఊరి పెద్దలు జవాబుకారిగా ఉంటారంట. వదిలేద్దామా? అలా ఎలా వదులుతామండి? మరి మన ఊరి పెద్దలు మాటిస్తున్నారు కదా. ముందు వాళ్ళని సరిగ్గా బతకమానండి. వీళ్ళకి సర్ది చెప్పే అంత అధికారం లేదు, నష్టాన్ని పూడ్చే అంత ఆస్తులు లేవు. వీళ్ళని నమ్మి వాళ్ళని వదిలేస్తే తర్వాత మిగిలేది బూడిదే. అవును, ఈ విషయం తేలిన తర్వాతే ఇక్కడి నుంచి కదిలేది. ఏంటి మీరనేది? మా అన్నయ్య దొంగతనం చేశాడా? ఏం పంతులు గారు, వాడు దొంగతనం చేస్తుంటే మీరు చూసారా? లేదండి, కానీ ఆయన గారు తన స్నేహితులన్న మనుషులే నన్ను కొట్టి విగ్రహం పట్టుకుపోయారు. వాళ్ళెవరూ చేసిన తప్పుకి నా కొడుకెందుకు బాధ్యుడవుతాడు? మా ఇంట్లో ఉండే ఎలిక కనపడ్డం లేదంటే మా ఇంట్లో తిరిగే పిల్లినే అనుమానిస్తారు కదండి. సరోజా, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. నువ్వేంటో, నీ బతుకేంటో, నువ్వెలాంటి దానివో ఇక్కడ అందరికీ తెలుసు. వీళ్ళు తెలుసుకునేదేంటి? నేనే చెప్తున్నాను కదా, నేను సన్నాసి దాన్నే. కానీ
మీరు గొప్పోళ్ళు కదా. తరతరాలుగా ఆ గుడిని పట్టించుకుంది మా కుటుంబం, కాపాడుకుంటూ వచ్చింది మా కుటుంబం. అలాంటి మాకు ఆ గుడిలో విగ్రహాన్ని కొట్టేయాల్సిన అవసరం ఏముంటుందండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. దొంగతనం మీ ఆయనే చేశాడని నేనన్నానా? ఏమండి చెప్పండి, నేనన్నానా? మీ ఆయనకి తెలిసిన వాళ్ళు వచ్చారని పూజారి గారే చెప్తున్నారు. వాళ్ళెవరో మాకు తెలీదు. ఈ ఊర్లో మొదటిసారి చూసాం. వాళ్ళెవరో తెలిసింది మీ ఆయనకే కాబట్టి మీ ఆయనతో వాళ్ళెవరో ఎక్కడుంటారో చెప్పించి పట్టించి ఆ తర్వాత మీరు తీసుకెళ్ళండి. మేమన్నా కాదన్నావా? స్పృహలో లేనివాడు ఎలా మాట్లాడతాడు? ఎలా వాళ్ళ గురించి చెప్తాడు? దొంగలు దొరికేంత వరకు మీరు ఇక్కడే ఉండాల్సిందే. సరోజా, నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు. మా గీతం ఉన్నంతకాలం తన మీద కక్ష కట్టావు. ఇప్పుడు తన కూతురు దొరికిందని గుండమ్మ మీద కక్ష సాధించాలని చూస్తున్నావు. మరి అది అడ్డు తప్పుకోకపోతే చంపేస్తారా? చంపేయండి. ఊరు మంచి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను వెనకాడను. ఓసే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? గదిలో సెవెన్లా పడున్నా నా బిడ్డ మొహం చూసి అప్పుడొచ్చి మాట్లాడవే. ఈ మూలికలు ఆకుపసరుతో ప్రాణాలు నిలబెట్టడమేంటి? నువ్వు అభిషేకం చేసే పసుపు నీళ్లు ఆదిని మనిషిని చేయడమేంటి? ఏమైనా అర్థం ఉందా? అమ్మా, నీకు దేవుడి మీద నమ్మకం ఉన్నట్టే నాకు నీ మీద నమ్మకం. కాని నా కొడుకు ప్రాణాలని పణంగా పెట్టి ప్రయోగం చేసేంత ధైర్యం నాకు లేదమ్మా. ఇది ప్రయోగం కాదు మామయ్య, ధర్మం. తెలుసో తెలియకో ఆయన అమ్మవారి పట్ల అపచారం చేశారు. అందుకే ఈ శిక్ష అని స్వామీజీ చెప్పారు. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికే మనకి ఇచ్చిన అవకాశమే ఈ పరీక్ష. ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళుండరు, కానీ చేసిన తప్పుల్ని సరిదిద్దుకోమని చెప్తోంది ధర్మం. జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికే ఇది నా ప్రయత్నం. ఈ ధర్మ ప్రయత్నాలన్నీ నా బిడ్డ ప్రాణాల్ని కాపాడలేవు. డాక్టర్ గారు చెప్పినట్టు ట్రీట్మెంట్ చేయించకపోతే వాడు బ్రతకడు. డాక్టర్ గారు చెప్పింది నేను కాదండం లేదత్తయ్య, కానీ సనాతన ధర్మాలు, సాంప్రదాయాలు, ఆచారాలకి మించిన సైన్స్ ఉందా? ఒక మాంసపు ముద్దలోకి ప్రాణ విప్పించి ఊపిరి పోసి ఆయువు నింపి ఈ భూమి మీదకి తెచ్చి నడిపిస్తున్నా ఆ భగవంతుడి కంటే వైద్యుడున్నాడా? మానవ మాతృల వల్ల కాని పనులు చేయగల ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉందని సైంటిస్టులతో సహా అందరూ నమ్ముతుంటే ఆ శక్తినే నమ్మనంటే ఎలా? ఒక వైద్యుడు తను నమ్ముకున్న విజ్ఞానంతో ఒక రోగికి చికిత్స చేయగలడు, కానీ పోయే ప్రాణాన్ని ఆపలేడు. ఒప్పుకుంటారు కదా? మీరు చెప్తున్న ఆ డాక్టర్ కూడా ఆపరేషన్ థియేటర్ కు వెళ్లే ముందు తను నమ్మిన దేవుడికి చేసే ఆపరేషన్ సక్సెస్ కావాలి అని వేడుకుంటాడు. ఎందుకు? నమస్తే మేడం. నమస్తే. మన ఊరి నలువైపులా పొలిమేరల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా? ఉన్నాయి మేడం. ఫుటేజ్ ఒకసారి చెక్ చేయాలి. అలాగే మేడం. ఇప్పుడు సీసీ కెమెరాలు చెక్ చేయడం వల్ల ఉపయోగం ఏంటోదినా? విగ్రహాన్ని దొంగతనం చేసిన వారు ఊరు దాటి వెళ్లారో లేదో తెలియదు కదా. విగ్రహం కొట్టేసిన వాళ్ళు వెళ్ళిపోకుండా ఇంకా ఎందుకుంటారమ్మా? ఉండాల్సిన పరిస్థితి వచ్చుంటే అదిగో ఆది అన్నయ్య. అవును, పని మీద బయటికి వెళ్లిన ఆయన తిరిగి ఊర్లోకి వస్తున్నారు. ఆది వెహికల్ ఎంటర్ అయినప్పటి నుంచి
ఊరు దాటి ఏ వెహికల్ వెళ్ళలేదు వదినా. అంటే దొంగలు ఊర్లోనే ఉన్నారన్నమాట. అవును, దొంగలు ఊరు దాటలేదు, విగ్రహము ఊరు దాటలేదు. అయితే ఖచ్చితంగా ఆ విగ్రహం మనుషులు సారాయి సరోజ దగ్గర ఉండుంటారు. విగ్రహం ఊరు దాటుంటే మనం ప్రమాదంలో పడేవాళ్ళం. కానీ ఆ అమ్మవారి దయ వల్ల విగ్రహం ఊర్లోనే ఉంది. ఆ విగ్రహం ఎక్కడుందో కనుక్కోవాలి. అంటే ఆ సరోజని ఏమార్చాలి. విగ్రహాన్ని సాధించి నా భర్తని కాపాడుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఊరి వాళ్ళ ముందు ఆదిత్య తెలిసినట్టుగా వాళ్ళతో మాట్లాడించా. నా ప్లాన్ వర్కౌట్ అయ్యి ఆదిత్య తన గొప్పల కోసం వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళని, చాలా క్లోజ్ అని కమిట్ అయ్యాడు. ఇప్పుడు నగలు పోతే దొంగతనం చేసింది కొత్త వ్యక్తులే అయినా వాళ్ళు ఆదిత్య ఫ్రెండ్స్ కాబట్టి అంతా ఆదిని నిలదీస్తారు. దాంతో అవమానాలు పడేది గుండమ్మే అవుతుందని లెక్క వేశాను. కానీ నా ప్లాన్ రివర్స్ అయిపోయింది. అలా సరోజ నన్ను వాళ్ళని ఉపయోగించుకుని నన్ను మోసం చేసింది. నా పొలాలు తనకు అమ్మకపోతే గుళ్ళో దొంగతనం చేయించింది నేనే అని ఊరందరికీ చెబుతాను అంటుంది. ఇప్పుడు నా పొలాలు తనకి ఇవ్వకపోతే అది అన్నంత పని చేస్తుంది. అప్పుడు నా పరువే కాదు, ఈ ఇంటి పరువు కూడా పోతుంది తాతయ్య. బుద్ధులేందానా? చదువుకున్న దానివే కదా, జ్ఞానం అంతా గంగలో కలిపావు కదే. అసలు ఆ సారాయి సరోజ ఎలాంటిదో, అది ఊర్లో చేస్తున్న అరాచకాలేంటో, గీతమ్మకి దాంతో ఉన్న గొడవలేంటో తెలుసు కూడా అలాంటి దాంతో చేతులు కలుపుతావా? ఛీ! ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే? తెలియక తప్పు చేశాను తాతయ్య. తెలియక చేయడం కాదు, ఒళ్ళు కొవ్వెక్కి చేశావు. మీ అమ్మ బుద్ధులే నీకు వచ్చాయి కాబట్టి చేశావు. ప్రియకి నీకు గొప్పలు కావాలి, కానీ మనుషులు అవసరం లేదే. మనం గొప్ప అనిపించుకోవాలంటే మనం చెప్పుకోకూడదు. ఏదైనా మంచి చేస్తే ఊరంతా అనుకుంటుంది అది గొప్ప. పొరపాటున జరిగింది తాతయ్య. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియడం లేదు. టెన్షన్ తట్టుకోలేక నా బాధ నీతో చెప్పుకున్నా. ఏమండి, 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 ఇటు చూడండి. ఏమండి, నేనండి. ఏమండి, మీ గుండెమ్మని వచ్చానండి. ఏమండి, ఏమండి, నేనండి. మీ గుండెమ్మని వచ్చానండి. ఏమండి, నేను మీ గుండెమ్మని. నేనండి మీ గుండెమ్మని. ఇదంతటికి కారణం నేనేనండి. ఇదంతా నా వల్లే వచ్చిందండి, నా వల్లే వచ్చింది. నేను ఇలా ఉండడానికి కారణం, బాధ్యత నాది. నేను ఒక్కదాన్నే వచ్చుంటే బాగుండేదేమో. అనవసరంగా మిమ్మల్ని నాతో పాటు ఇక్కడికి తీసుకొచ్చాను. మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చాను. నన్ను క్షమించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.